కోరుకుంటున్నాను. Shall we pray before we could start and move into the word of the Lord? వాక్యంలో వెళ్ళే ముందు ప్రార్థన చేసుకుందామా? Father God, we say thank you. ప్రభువా, మీకు కృతజ్ఞతలు చెప్తున్నాము. Thank you that, O Lord, you have made us a blessing, O Lord. మీరు మమ్మల్ని ఆశీర్వాదకరంగా దీవించినందుకు ధన్యవాదాలు. It is because of what you have done. మీరు చేసిన మేలులను బట్టే. And we say thank you for the precious blood. And thank you for the stripes that you bore on your body for us. మీరు చిందించిన రక్తానికి, మీరు పొందిన ప్రతి ఒక్క గాయానికి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం దేవా. You became sin who knew no sin, పాపము ఎరుగని మీరు మా కొరకై పాపంగా మారారు, that we might become the righteousness of God. మేము దేవుడి యొక్క నీతిని పొందుకోవడానికి ఈ మార్పును చేశారు. So we say thank you today, Lord, కాబట్టి మీకు కృతజ్ఞతలు for చెల్లిస్తున్నాం helping దేవా. us to stand before the mercy seat. మీ యొక్క కృపా సింహాసనం ముందు నిలబడే అర్హతను మాకు ఇచ్చినందుకు We say thank you for everything. మీరు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతాస్తుతులు And దేవా. now we open our hearts in your presence. మీ సన్నిధిలో మా హృదయాన్ని సిద్ధపరిచి We pray that you would speak to our hearts. మా హృదయంతో మీరు మాట్లాడతారని ప్రార్థిస్తున్నాము. In Jesus' name. యేసుక్రీస్తు పవిత్ర నామాన Amen. ఆమేన్. Hallelujah. So today, as you see on your screen already, that the title of the message is Your Cup of Blessing. మీరు స్క్రీన్ పైన చూస్తున్నట్లుగానే మీ ఆశీర్వాదం యొక్క గిన్నె అనే శీర్షికతో మనం నేర్చుకోబోతున్నాం. Hallelujah. So we'll turn our Bibles today to 1 Corinthians chapter 11 verse 26. మొదటి కొరింథీయుల గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. Says, for as often as you eat this bread and you drink this cup, you proclaim the Lord's death until he comes. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్ర నుండి త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. So today we're going to think on this subject, that your cup of blessing. అయితే ఈ ఆశీర్వాదం యొక్క గిన్నె గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాము. So do you want to be a blessing today? మీరు ఈరోజు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారా? So I'm going to tell you how to make the Lord's Supper as a blessing to your soul. అయితే దేవుడితో ఆ సావాసము, ఆ బల్లారాధన చేసేటప్పుడు మన ఆత్మకు అది ఎలా ఆశీర్వాదకరంగా మారబోతుంది అనే విషయాన్ని And I నేర్చుకోబోతున్నాం. believe that it's going to be a tremendous blessing to our hearts today. ఇది మన హృదయానికి ఒక అద్భుతమైన ఆశీర్వాదంగా Because మారుతుందని it's very precious to each and every one of us. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇది చాలా అమూల్యమైన విషయము. And we'll come to know, if you didn't know what the value of it is or what are the whereabouts, let us learn today from the word of the Lord. దీనికైన ప్రాముఖ్యత, విశిష్టత ఏమిటి అని మనకు తెలియనట్లయితే ఈ రోజు దేవుడి వాక్యానుసారంగా దాన్ని నేర్చుకోబోతున్నాం. So I'd like you to turn with me your Bibles to 1 Corinthians chapter 10 verse 16, prior to that chapter. అయితే ఇందాక చూసిన అంశంలో మొదటి కొరింథీయుల గ్రంథం 10వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. 16th verse. 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటియే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నటియే కదా. So here we see it's a cup of communion and it's a cup of blessing. అయితే ఇది బల్లారాధనలో పాల్గొనడము అంటే ఆ ఆశీర్వాదాన్ని పొందుకోవడము. Broken bread, the broken bread that blesses us. ఆ విరిచిన రొట్టె మనల్ని ఆశీర్వదిస్తుంది. Amen. ఆమేన్. Hallelujah. So brothers and sisters, today I would like to speak more on this and go deeper with this. కాబట్టి సోదర సోదరిమణులారా, నేను దీని గురించి చాలా లోతుగా మాట్లాడి మీకు ఆ జ్ఞానాన్ని పంచాలనుకుంటున్నాను. Because it's very significant and very important for all of us who are born again. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది, విశిష్టమైన విషయము ఎవరైతే తిరిగి జన్మించారో వారి Because the కోసం. more we see the importance of the Lord's Supper now, the more we get closer to Christ every week after week as we partake every Sunday in the Lord's Supper. ఆమేన్. బల్లారాధన యొక్క ముఖ్యత్వము మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో దేవుడికి ఇంకా దగ్గరగా ప్రతి వారాంతరము మనము దగ్గరగా అవుతున్నాము. And it takes a very long time to know some mysteries from the Word of God. దేవుడి వాక్యంలో ఉన్న రహస్యాల్ని తెలుసుకోవడానికి చాలా దీర్ఘకాలపు సమయము అవసరం అవుతుంది. Amen? Amen. So there are so many things that we learn from the Word of the Lord every time that we gather in His house. కాబట్టి ఆయన మందిరంలో మనం కూడుకున్న ప్రతి ఒక్కసారి ఒక నూతన విషయాన్ని ఆయన వాక్యం నుంచి మనం So నేర్చుకోబోతున్నాము. here we read the scripture
don't you know that you are partaking in the blood of Christ? That is the wine that we hold during the time of communion. It represents the blood of Christ. అయితే బల్లారాధనలో వెళ్ళేటప్పుడు మనం ఏదైతే ద్రాక్షారసంను గిన్నెలో పట్టుకుంటామో అది యేసుప్రభు యొక్క రక్తానికి చిహ్నము. అయితే మీ శరీరము దేవుడి యొక్క మందిరము అని మీకు తెలియదా? And don't you partake in the body of Christ? When we are holding the bread in our hand during the time of communion, you are holding the body of Christ. అయితే ఆయన ఆ రొట్టెను విరిచి మనం ఎప్పుడైతే బల్లారాధనలో పాల్గొంటామో ఆయన శరీరాన్ని పంచుకుంటున్నట్లు అన్న విషయం మనకు తెలియదా? That's why it's considered to be as the flesh of Jesus. కాబట్టి యేసుక్రీస్తు యొక్క శరీరము ఆయన మాంసముతో దాన్ని పోల్చి ఉన్నారు. Amen. Amen. So it has to be taken with reverence. అయితే దాన్ని ఒక గౌరవంతో దానికైన నిర్వచనంతో దాన్ని తీసుకోవాలి. It has to be taken fearfully. అది చాలా గౌరవంతో భయభక్తులతో తీసుకోవాల్సింది. Because there are spiritual implications in it as well to our lives. అయితే దీనికైన ఆధ్యాత్మికత దానికైన విశిష్టత కూడా మన జీవితంలో ఉంది. So firstly, we are going to understand the Lord's Supper. మొదటిగా బల్లారాధన యొక్క ముఖ్యత్వం ఏంటి, అది బల్లారాధన అంటే ఏంటి అని అర్థం చేసుకోబోతున్నాం. And the subheading that I've given is we congregate. అయితే దీనికైన విషయము ఒక చిన్న శీర్షిక, We get together. అందరూ కలిసి కూడికగా ఉండడము, ఒకటిగా అవ్వడము. So the very first thing we do is that we congregate. And look, if you will, in chapter 11 verse 20. We'll read it. Chapter 11 verse 20. మీరందరూ కూడి వచ్చుచుండగా మీరు ప్రభు రాత్రి భోజనము చేయుట సాధ్యము కాదు. For in eating, everyone taketh before, often is, where we partake, when we partake at homes, for example, we are partaking in dinner together or maybe at lunchtime together, but it's saying supper, so it is going to be dinner. ఊహించుకోండి, ఒకవేళ మనం ఇంట్లో కూడా ఒకవేళ సమావేశం అవుతున్నాము అంటే ఒక కూడిక సమయంలో అందరూ కలవడము, ఇది సపర్ అని అంటున్నారు కాబట్టి రాత్రిపూట చేసే ఆహారంగా మనము గ్రహించవచ్చు. But some people, they are hungry for it. When you are hungry, when you have that hunger, that is the time you think of having supper. కొంతమంది ఆకలి కలిగి ఉన్నప్పుడు ఎప్పుడైతే చాలా ఆకలిగా ఉంటుందో అప్పుడే ఆహారాన్ని ఆస్వాదించాలనే ఆలోచన ఉంటుంది. It is not possible before time, and you would not like to delay as well. ఆకలి వేయక ముందు తినాలని అనిపించదు, లేదా ఆకలి వేస్తే ఆలస్యం చేయాలని అనిపించదు. So he's saying, should I praise you for what you're doing, or should I not praise you for what you're doing? అయితే ఇక్కడ చెప్తున్న మాట, మీరు చేస్తున్న విషయాన్ని బట్టి స్తుతించాలా లేదా స్తుతించకూడదా? Now he's saying, here is not that we ought not to come together in one place, but he is saying that when we come together in one place. ఇక్కడ ఒక ప్రాంతంలో సమావేశం అవ్వడము అవ్వకపోవడం అనే విషయం కాదు, ఈ బల్లారాధన కోసము అందరూ ఒక ప్రాంతంలో సమావేశం అవ్వడం అనేది జరుగుతుంది. We don't come together for some kind of a feast, but we gather here for the Lord's table. ఏదో ఆహారాన్ని తినాలి అనే ఆకలితో కలవడం కాదు, కానీ బల్లారాధన కోసం అనేసి అక్కడ సమూహముగా ఏర్పడడం అనేది జరుగుతున్నది. We don't congregate together just for having some party or some kind of a fun or something like that, like how it happens in the world, but we congregate together just for the sake of the Lord. We meet and have fellowship in the Lord. లోకంలో జరిగేటట్టుగా ఏదైనా ఒక వేడుక జరుపుకునేటప్పుడు అందరూ కలిసి అక్కడ ఇచ్చే ఆహారాన్ని ఆస్వాదించడం కోసం కాదు, కానీ దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకోవడానికి మనము సమావేశం అవుతున్నాము. So isn't it beautiful? అది ఒక అందమైన విషయం కాదా? That we gather in the name of the Lord. దేవుడి నామాన మనం అందరం ఒకటిగా సమయంలో అవ్వడం. Isn't it a privilege that is given to all of us to gather in his name? అది మనందరికీ ఇవ్వబడిన ఒక గౌరవం కాదా, ఆయన నామము చేత మనం సమావేశం అవ్వడము. To celebrate at the Lord's table the breaking of the bread. దేవుడి బల్లారాధన దగ్గర రొట్టె విరుచుటను ఒక వేడుకగా మనం చూడగలగడము. For we bring many as one bread, that is as one body. ఎంతో మందిని అక్కడ ఒక శరీరముగా, ఏక శరీరముగా దేవుడి We'll దగ్గరికి see in రావడము. verse 17, it says, for we being many are one bread and one body, for we are all partakers of that one bread. 17th verse. Yes, 10 verse 17. మనం 11 verses 17, right? 10:17. 10:17. మనమందరము ఆ ఒకటే రొట్టెలో పాలు పుచ్చుకునుచున్నాము.
రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. Amen? So we being many, we are partaking in one bread, in one body, that is the body of the Christ. ఆమేన్. మనం అనేకులం ఉన్నప్పటికీ ఒకటే రొట్టెగా దాన్ని ఆహారంగా తీసుకుంటున్నాము. ఆ రొట్టె ఏమిటి అంటే యేసుక్రీస్తు యొక్క You శరీరము. and I might be different parts of this body, but we are being made one because at the table, that is when we partake in the communion, we become one with Christ. మీరు నేను శరీరంలో వేరే వేరే భాగంగా ఉండొచ్చు, కానీ బల్లారాధనలో అందరూ ఒకటిగా కూడుకోవడం వలన ఒక్క శరీరముగా ఏర్పడుతున్నాము అన్న నిర్వచనం. Every part of our body has its own significance, its own working. In the same way, we all being a part of the body of Christ, all of us have a different role to play in the body. ఆమేన్. మన శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి భాగానికి దానికైన విశిష్టత ఉంది. అదే తీరుగా యేసుక్రీస్తు శరీరంలో మనము ఒక భాగం అయితే మనము వహించాల్సిన పాత్ర, నిర్వహించాల్సిన బాధ్యత కూడా మనకుంది. So first is we congregate, the second is we consecrate. మొదటిది సమ్మేళనం అవ్వడము, రెండవది స్వీకరించగలగడం. So look again now in chapter 11 verse 23. It says, "For I have received of the Lord that which also I delivered unto you, that the Lord Jesus, the same night in which he was betrayed, he took bread." నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వల్ల పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెను. ఆమేన్. Now we need to pay some emphasis on the lordship of Christ. అయితే యేసు ప్రభువు మనకు ఒక నాయకత్వం ఎలా నిర్వహించారు అనే దానిపైన దృష్టి ఉంచాలి. And through the lordship of Christ, we are all consecrated. ఆ దేవుడు మనకు చూపిస్తున్న ఆ ఆధ్యాత్మిక మార్గము వలన మనమందరం పవిత్రులముగా మారి ఉన్నాము. Again, I want you to go back to chapter 10, verse 21. 10వ అధ్యాయము 21వ వచనంలో మీరు చూసినట్లయితే మొదటి కొరింథీయుల గ్రంథం. Yeah. మీరు ప్రభు పాత్రలోనిది దెయ్యము పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. Hallelujah. It says, when you partake at the Lord's table, can you partake at the demon's table? అక్కడ చెప్తున్న విషయము, ప్రభు బల్లలో మీరు పాల్గొనినప్పుడు దయ్యాల పాత్రలో కూడా మీరు పాల్గొంటారా? How amazing, isn't it? If you notice, the differences are being shown over there, the spiritual implications that happen at that point. మీరు ఆ వచనంలో గమనించినట్లయితే ఆధ్యాత్మికమైన విభేదాలు ఏమైతే ఉన్నాయో దాని గురించి చెప్పబడి ఉంది. We should not provoke the Lord or his jealousy for us. దేవుణ్ణి ప్రేరేపించి రెచ్చగొట్టేటట్లుగా, ఆయన మన పట్ల ఉన్న శ్రద్ధను పరిశోధించేటట్లుగా మనం ఏ పని The చేయకూడదు. question arises, are we stronger than he? ప్రశ్న ఏం ఎదురవుతుంది అంటే, దేవుడి కంటే మనం బలమైన వారమా, Or are we stronger than the enemy? లేదా అపవాది కంటే బలమైన వారమా? So in the attitude that we partake in the Lord's Supper, it matters a lot. అయితే బల్లారాధనలో మనం ఏ మనస్తత్వంతో కలిగి పాల్గొంటున్నాం అనేది చాలా ముఖ్యమైన విషయము. It means very clearly and plainly what we just read, that not only we congregate, we consecrate, we are sanctified, we are set apart. శ్రద్ధ వహించి అర్థం చేసుకోవాల్సిన విషయము, సమ్మేళనంగా అందరూ అక్కడ కూడుకోవడం మాత్రమే కాదు, ఆ ఆహారాన్ని పవిత్రతతో మనము ఆ పవిత్రతను పొందుకుంటున్నాం. We say and we declare that we have only one Lord, one sovereign Lord, and his name is Jesus. మనము నోటితో ప్రకటించి ఒప్పుకుంటున్నాము, మనకు ఒక్కడే దేవుడు, ఆ దేవుడు యేసు ప్రభువు అని. The Lord Jesus said, you cannot take the cup of the Lord and the cup of demons. దేవుడు అక్కడ చెప్తున్న మాట, దయ్యాల మధ్యలో దయ్యాల బల్ల దగ్గర దేవుడి యొక్క బల్లను మీరు స్వీకరించలేరు. This table is meant for those who have bowed their knees to the Lord Jesus ఈ Christ. బల్ల ఎవరి కోసము అంటే, ఎవరైతే వారి మోకాలను దేవుడి ముందు మోకరించి యేసు ప్రభువే సొంత రక్షకుడు అని అంగీకరించారో వారి కోసము. Amen. ఆమేన్. Hallelujah. And who have clearly, plainly, openly, publicly, everlastingly said that Jesus Christ is Lord. ఎవరైతే స్పష్టంగా బహిరంగంగా ప్రజల ముందు భయం లేకుండా యేసు ప్రభువే నా దేవుడు అని ప్రకటించగలిగారో. First we congregate, second we consecrate, and then we commemorate. మొదటిగా సమావేశం అవ్వడము, తర్వాత పవిత్రత పరచడము, దాని తర్వాత కమెమరేట్ వాట్ డు యు సే బ్రదర్? We ప్రకటించగలగడము. Yeah, proclaim. Now here's the third thing that we do. Not only do we congregate,
not only do we consecrate, we commemorate. Now look, if you will, in chapter 11, verse 24. స్మరించుకొనుట అనే ముఖ్యమైన విషయము మొదటిగా కూడుకోవడము, రెండవదిగా పవిత్రత చేయడం, మూడవదిగా స్మరించుకోవడము 11వ అధ్యాయం 24వ వచనం మొదటి కొరింథీయుల గ్రంథంలో చూస్తున్నాం. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. Amen. Hallelujah. Hallelujah. He says, when he had given thanks, the first thing the Lord did when he broke the bread was he gave thanks to the Father. మొదటిగా అక్కడ ఉన్న వచనంలో చూసినట్లయితే ఆ రొట్టెను విరిచిన ప్రతిసారి, మొదటిసారి ఎప్పుడైతే రొట్టెను విరిచారో దేవుడికి ఆ మహిమను కృతజ్ఞతను చెల్లించడం అనేది జరుగుతుంది. And for whom is that bread broken? ఎవరి కోసము ఆ రొట్టె ముక్కను విరచడం అనేది జరిగింది? For all of us. And scripture says very personalized way. He says it is for you, it says. మన అందరి కోసము ఈ రొట్టెను విరిచినప్పటికీ వ్యక్తిగతంగా వాక్యంలో సెలవిస్తున్నది అది నీ కోసము అని. It is broken for you. అది నీ కోసము విరవబడిన రొట్టె. Amen. The Lord himself did it. దేవుడే తనకు And తానుగా after the చేసిన same విషయం. manner he took the cup. The following verses says, after the same manner also he took the cup, and when he at supper, he had supped, saying, this cup is the New Testament in my blood. This do ye as often as you drink it in remembrance of me. So we commemorate the death, the burial of the Lord, and we show the Lord's death till he comes. కాబట్టి బల్లారథంలో పాల్గొనే ప్రతిసారి ఆ రొట్టెను ద్రాక్షారసమును తీసుకున్న ప్రతిసారి ప్రకటిస్తూ ఉన్నాము, యేసు ప్రభువు నా పాపాల కొరకై మరణించాడు, పాతివేయబడ్డాడు, తిరిగి లేచి వచ్చాడు, ఆయన రాకడ సమీపం వరకు మనల్ని మనము సిద్ధంగా ఉంచుకోవడానికి ప్రతీక. Now forever and for ages, in the past and ages to come, the message of the Lord will always be one. ఇది నిరంతరము యేసు ప్రభు రాకడ సమీపం వరకు ఎల్లకాలము ఆ సందేశం అనేది సువార్త అనేది ఒకటే ఉంటుంది. And for the ones who believe in him, the cross is always in front of us. ఎవరైతే విశ్వసిస్తారో వారి ముందు ఎప్పుడు ఆ సిలువ సిద్ధంగా ఉంటుంది. And the ones who have decided to carry their own cross, there is no turning back. ఎవరైతే సొంతముగా వారి సిలువను మోయాలని నిర్ణయించుకుంటారో వారు వెనుతిరుగరు. Every time that you proclaim, you commemorate, you partake at the Lord's table, you are saying, I will be faithful to you. ఎప్పుడైతే ప్రకటిస్తున్నారో బల్లారథంలో పాల్గొంటున్నారో నేను నీకు విశ్వసనీయుడిగా ఉంటాను అని మీరు మాటిస్తున్నట్లే. Amen. Amen. There is only one baptism. ఒక్కసారే బాప్తిజం అనేది The ఉంటుంది. Lord's Supper and in baptism we have the gospel. దేవుడి యొక్క బల్లారథనలో బాప్తిజంలో సువార్త ప్రకటించడం అనేది జరుగుతున్నది. In the Lord's table we have the death of Christ. దేవుడి యొక్క బల్లారథనలో యేసు ప్రభు మరణం ఉన్నది. And in the baptism we have the burial and the resurrection of the Lord Jesus Christ. ఆమేన్. బాప్తిజం పొందుకునేటప్పుడు ఆ నీటిలో మునిగినప్పుడు సమాధి అవ్వడము, తిరిగి లేవడము పునరుద్ధారణకు నిర్వచనము. And this is the gospel, how that Christ died for our sins and that he was buried and that he raised again from the dead on the third day. సువార్త ఏమిటి అంటే యేసు ప్రభు ఎలాగ నా పాపాలకు శిక్షను పొందుకొని మరణించాడో, సమాధి చేయబడ్డాడో, మూడవ రోజు ఎలా తిరిగి లేచి పునరుద్ధరించాడో. That is the gospel truth and it will always remain the same. There is no one and anyone who tries to change this truth is not from the Lord. అదే సువార్తకైన శక్తి. ఈ నిజాన్ని ఎవరైతే మార్చాలి అనుకుంటారో అది దేవుడి నుంచి వచ్చినది కాదు. You remember cup of demons? మీరు గుర్తుంచుకుంటే ఆ దయ్యాల బల్లారాధన. Okay, you remember one of his disciples, Judas? యూదా అనే ఒక యూదా రైట్? Yes. Judas Iscariot. యూదా ఇస్కరియోలు అనే ఒక శిష్యుడు ఉండడం గుర్తుంది కదా మీకు? You remember how he betrayed the Lord? మీకు జ్ఞాపకం ఉంది కదా ఆయన దేవుడిని ఎలా మోసం చేశాడు అని? For few pieces of silver, few little bit of wealth, he sold his birthright. He gave away his birthright. He chose to not to be a part of the body of Christ. కొన్ని వెండి నాణాల కోసము యేసు ప్రభుతో ఉన్న శిష్యుడిని కాదు, యేసు ప్రభు జీవితంలో నేను ఒక భాగాన్ని కాదు అని చెప్పినాడు. He partook at the table in an unrepentant way. పశ్చాత్తాపం లేని భావాలతో ఆ బల్లారాధనలో పాల్గొన్నవాడు ఆయన. Whenever we partake at the table in an unrepentant way, there are other consequences to him. So consequences to it. So we need to be very careful when we partake at the Lord's table. It's not just some
prasadam or something that we get and something to eat and fill our stomach. ఆమెన్. ఎప్పుడైతే మనము పశ్చాత్తాప భావనలు కలగకుండా ఆ బల్లారాధనలో పాల్గొంటామో దానికైన పరిస్థితులను కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఏదో సామాన్యంగా ఎవరో ఎక్కడో వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చిన ప్రసాదం లాంటిది కాదు. చాలా గౌరవంతో, పశ్చాత్తాపంతో, పవిత్రతతో తీసుకోవాల్సిన The విషయం. Bible is very clear about what it says to us. బైబిల్ గ్రంథంలో చెప్తున్న ప్రతి మాట చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. He communicates to you and to me in our own language. మీకు నాకు అర్థమయ్యే మన భాషలోనే అది చెప్పబడి ఉంది. And he leaves the choice to us. అది ఎంచుకునే స్వేచ్ఛ మనకే ఇవ్వబడి ఉంది. So based on our choices, either we follow Christ or we are following something else. అయితే మన ఎంపిక ప్రకారంగా యేసు ప్రభునైనా వెంబడిస్తాము లేదా వేరే ఏదైనా వెంబడిస్తాము. But praise God and thank God for these ordinances that the order is there set by the Lord for us. అయితే ఆ క్రమాన్ని చూసి మనకు దేవుడు ఎలాగైతే మన కోసం అన్నిటిని సిద్ధపరచాడో దాన్ని బట్టి దేవుడిని స్తుతించాలి. So what were the 3 points that we learned till now? అయితే 3 విషయాలు ఏంటి మనం ఇప్పుడు నేర్చుకున్నది? Congregate, మొదటిగా సమావేశం అవ్వడము, consecrate, దేవుడి మాట commemorate, చెప్పడము, and the fourth one is celebrate. పవిత్రపరిచి మనము దాన్ని స్మరించుకొనగలిగి, 4వదిగా అది వేడుకగా చేసుకోవాల్సిన విషయం. Not only do we congregate, not only do we consecrate, not only do we commemorate, but we celebrate. So look again in verse 24 and 25 if you could read. ఆమేన్. అయితే సమావేశం అవ్వడము, Chapter 11. మనం దాన్ని పవిత్రంగా చేయడము, స్మరించుకోవడమే కాదు, 4వదిగా దాన్ని మనము వేడుకగా చేసుకోబోతున్నాము. దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. Amen. He said he took the bread and what did he say? And eat it. ఆ రొట్టెను విరిచిన తర్వాత ఆయన చెప్పిన మాట ఏమిటి? దీనిని తినమని చెప్పాను. He took the cup and he said, drink it. ఆ గిన్నెను తీసుకొని ఈ ద్రాక్ష రసమును తాగండి అని చెప్పాను. So remember one thing, that when we are partaking at the table, it's not a funeral service. అయితే ఒక విషయం ఇది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరూ. ఎప్పుడైతే బల్లారాధనలో పాల్గొంటున్నామో ఇది ఏదో పెద్ద కర్మను పోలిన విషయం కానే కాదు. We remember the sufferings of the Lord and his gift for us, the gift of forgiveness and so on. There's so many things that we'll be learning quickly. But what I want to say here is not to think that, oh Lord, you died. No, he died and also rose again. అయితే దేవుడు మన కోసం చేసిన త్యాగాన్ని, మన కోసం ఏ శిక్షను పొందుకున్నాడో గుర్తు తెచ్చుకోవడానికే తప్పితే అది ఏదో అంత్యక్రియల దగ్గర బిగ్గరగా ఏడ్చే ప్రక్రియ కాదు. So we are eating and we are drinking. So it's a feast actually that the Lord is giving to us. అయితే అది తింటున్నాము, ఆ ద్రాక్ష రసాన్ని తాగుతున్నాము అంటే ఇది ఒక ఆహారాన్ని స్వీకరించే వేడుక It's a లాంటిది. meal of celebration. ఇది వేడుక చేసుకోవాల్సిన ఆహారము. You remember supper, the Lord's supper we say. ఆ విందుగానే మనం దాన్ని చెప్పొచ్చు బల్లారాధనను. Supper, the word supper means dinner. ఆ విందు ఆఖరిగా వారు తిన్నది ఆ రాత్రికాలపు సమయపు విందు. Hallelujah. So it's a celebration that we are celebrating the Lord's love, his faithfulness, his sufferings that he has gone through. He has asked us to remember of all these things. అయితే దేవుడు మన కోసం చేసిన మేలు, ఆ విశ్వసనీయత, త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోమన్నాడు కాబట్టి అది ఒక సందర్భము. So we confess and we proclaim and we tell everyone that we are remembering the Lord today. కాబట్టి మనం ప్రకటిస్తాము, చెప్తాం ప్రతి ఒక్కరికి, దేవుడిని నేను ఈ రోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను అని. Remembering someone who is alive. ఎవరైతే సజీవుడిగా ఉన్నారో ఆయనను గుర్తు తెచ్చుకోవడము. The Lord Jesus Christ that we celebrate at the table. ఆ యేసు క్రీస్తునే మనము ఆ బల్లారాధనలో జ్ఞాపకం చేసుకొని వేడుక చేసుకుంటున్నాము. Hallelujah. Hallelujah. If we want to praise the Lord at the Lord's table, it's not irrelevant. It is relevant to the thing that we do at the Lord's table. దేవుణ్ణి స్తుతించగలగాలి అంటే మనము బల్లారాధనలో పాల్గొనగలిగి పూర్తి మనసుతో స్తుతించగలగాలి. One of the reasons that you can praise the Lord is because he is not dead. ఒక కారణం ఏమిటి ఆయనను స్తుతించడానికి అంటే ఆయన సజీవుడిగా ఉన్నాడు, మరణించలేదు. If our hearts are filled with joy at that moment, it is not irrelevant.
మన హృదయం కానీ ఆ క్షణంలో ఆనందంతో నింపబడి లేదు అంటే దానికి ఒక అర్థం లేదు. Because he is not dead and he is alive. ఎందుకంటే ఆయన మరణించలేదు, సజీవుడిగా ఉన్నాడు. And it is a celebration. అది ఒక వేడుక. Amen. ఆమేన్. He is not behind us on the cross. ఆయన మన వెనుక లేడు శిలువ పైన. Do you see him on the cross? ఆ శిలువ పైన ఆయనను చూస్తున్నారా మీరు? The cross is empty, the tomb is empty. ఆ శిలువ ఖాళీగా ఉంది, ఆ సమాధి ఖాళీగా ఉంది. It's not only the tomb being empty, but it's also the cross that is empty. ఆ సమాధి మాత్రమే అక్కడ నిర్మానుష్యంగా ఉండడం కాదు, శిలువ కూడా ఖాళీగానే ఉంది. Hallelujah. It's a Hallelujah. thing that we remember what he did for us. ఆయన మనకు ఏం చేశాడు అన్న దానికి ఒక జ్ఞాపకం అంతే అది. And thank God that when we come today, our Lord is here when we gather together and call upon him. దేవుడికి కృతజ్ఞత చెల్లించగలగాలి. మనం అందరం ఇక్కడ కూడుకొని పిలిచినప్పుడు సజీవుడు గనుక మనకు స్పందించే దేవుడు. The fifth is we communicate. ఐదవది మనము సంభాషిస్తాము, ప్రకటిస్తాము. Verse 26. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. Hallelujah. So what else we do when we come to the table? బల్లారథంలోకి వచ్చినప్పుడు మనం ఇంకేం చేస్తాము? We celebrate, we commemorate, and we communicate to the Lord. మనము అది పవిత్రపరిచి దాన్ని వేడుకగా చేసుకొని దేవుడితో సంభాషిస్తాము. What are you sitting here for? ఎందుచేత ఇక్కడ కూర్చొని ఉన్నారు? You and I are sitting here because firstly the Lord's presence is there and we are communicating with him. మీరు నేను ఇక్కడ ఎందుకు కూర్చొని ఉన్నాము అంటే దేవుడి సన్నిధి ఇక్కడ ఉంది, ఆయనతో మనం సంభాషించగలుగుతున్నాము. Amen. Amen. Every time we do this, we communicate and we are preaching a sermon. And I'll tell you one thing, today is going to be a powerful sermon. You're still in the journey. మీరు ఈ ప్రక్రియలో ఉండి ప్రతిసారి ఒక విషయాన్ని వింటున్నప్పుడు, వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మీకు ఒక విషయాన్ని నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోండి. ఇంకా చాలా ఉంది మీరు వినాల్సింది. Because the Lord's Supper gives you and me an invitation. ఎందుకంటే దేవుడి యొక్క బల్లారాధన మీకు నాకు ఒక స్వాగతాన్ని పలుకుతుంది. Always the Lord's table invites us. నిరంతరము దేవుడి యొక్క బల్ల మనల్ని స్వాగతిస్తుంది. Amen. Amen. And we declare that I want Jesus Christ to be as my personal savior. ఎందుకంటే మనం ప్రకటిస్తాము యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా ఉండాలని. For we show the Lord's death till he comes, the scripture is saying. ఎందుచేతనైతే దేవుడి రాకడ వచ్చేంత వరకు, దేవుడు మనల్ని కలుసుకునేంత వరకు మనము దీన్ని ప్రకటిస్తున్నాము. Yes, we drink this cup, we often eat this bread, and we show the Lord's death till he comes. మనము ఈ రొట్టెను తిని ఈ ద్రాక్షరసాన్ని తాగి ఆయన రాకడ వరకు మనం సిద్ధంగా ఉంటామని చెప్తున్నాము. And until the Lord Jesus Christ comes again, the church will continually be communicating with the Lord. యేసు ప్రభు తిరిగి మన దగ్గరికి చేరేదాకా, తిరిగి వచ్చేదాకా ఈ సంఘము అనేది నిరంతరము ఆ సంభాషణలో పాల్గొంటూనే And the ఉంటుంది. church will communicate to the world that Jesus Christ died for our sins. ఆ మందిరము, సంఘం కూడా లోకంతో ప్రకటించే ఒకే ఒక మాట, యేసు ప్రభు నా పాపాల కోసము మరణించాడు అని. Amen. Amen. This is the illustration of the Lord's table. Lord's supper is of the death of our Lord Jesus Christ. దేవుడి యొక్క బల్లారాధనలో పాల్గొనేటప్పుడు యేసు ప్రభు మరణానికి అయిన విషయాన్ని లోకానికి ప్రకటించే ఒక సందర్భం ఇది. The next point is we contemplate. తదుపరిగా మనము ప్రతిస్పందిస్తాము, ఆలోచిస్తాము. ఎస్. So we communicate. I'll tell you something else that we do at our Lord's table is we contemplate. We think about what he has done. You imagine when you're partaking, you're giving your personal time. It's a very personal time between you and the Lord. ఎస్. దేవుడితో మనము ఆ వ్యక్తిగతంగా సమయాన్ని గడిపిన తదంతరము మనము ఆలోచిస్తాము, దేవుడు మన కోసం ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎన్ని మేలులను చేశాడు, చేసిన త్యాగం ఏమిటి అని. Notice verse 27. 27వ వచనాన్ని గమనించండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. Amen. Hallelujah. We are contempt if we eat or we partake in an unworthy manner.
మనము ఒకవేళ దానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వక అపవిత్రంగా కానీ బల్లారాధనలో పాల్గొన్నట్లయితే దానికైన శిక్షను అపరాధిగా మనము ఉంటాము. No matter how much in a hurry you might be, how many ever commitments you might have, but when you come at the Lord's table, you have to spare time in a personal way with Him. మీరు ఎంత కంగారులో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, వ్యక్తిగతంగా ఎప్పుడైతే బల్లారాధనలో పాల్గొనాలి అని మీరు వస్తారో ఆయనతో గడపాల్సిన ఆ సమయానికి పవిత్రతను ఇచ్చి గడపాలి. Whatever your neighbor might be doing or trying to distract you, disturb you, whatever distractions around you, but at the Lord's table, it is your personal time with your Lord. బల్లారాధన జరిగేటప్పుడు మీ పొరుగువారు ఏం చేస్తున్నప్పటికీ, మీ దృష్టి మళ్లించేటట్లుగా ఏం జరుగుతున్నప్పటికీ, యేసు ప్రభుతో మీ వ్యక్తిగత సంబంధం కలిగే సమయము అనే ప్రాముఖ్యతను మీరు Because we think, we examine, we are searching our own heart in that. ఎందుకంటే మనం అనుకుంటాము మన హృదయాన్ని ఆ సమయంలోనే మనం వెతుక్కుంటున్నాము. We allow the Holy Spirit God to do a wonderful work within us. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఒక అద్భుత కార్యాన్ని చేయాలని మనము ఎదురు చూస్తున్న We సమయం are looking at our inmost being at the time of the Lord's table. దేవుడి యొక్క బల్లారాధనలో చాలా జ్ఞాపకంగా మనకు ఉండగలిగిన అమూల్యమైన సమయం అని మనం అనుకుంటాము. How beautiful that place is, the place of contemplation. ఆ ఆలోచించే సమయము ఏదైతే ఉందో అది ఎంత అద్భుతమైనది. Amen. And not only about his death, but of our life, the way that we live in the light of his great sacrifice. ఆయన మృత్యువు గురించి మాత్రమే కాదు, మనము జీవిస్తున్న జీవితము ఆయన తిరిగి లేచి ఎలా సజీవుడుగా ఉన్నాడు అన్న విషయాన్ని ఆలోచింపజేయాలి. And we also remember of his great sacrifice. ఆయన చేసిన మహత్తరమైన త్యాగాన్ని జ్ఞాపకం And చేసుకుంటాం. at that point of time, we realize, you realize, I realize that our suffering is just nothing for what we are going through for his sake, what he has done for us. ఆ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనము పొందుకునే ఏ ఒక్క శోధన అయినా ఏమాత్రము దేవుడు మన కోసం చేసిన త్యాగం ముందు. That is the point we tend to realize that our problems are just nothing but very minimal before what he has done. ఆ విషయాన్ని తెలుసుకున్నప్పుడు మనకున్న సమస్యలు చాలా చిన్నవి ఆయన ఎదుర్కొన్న సమస్యల ముందు అని తెలుసుకుంటాం. Until here we have understood the Lord's Supper. Now we prepare for the Lord's Supper. ఇక్కడ దాకా మనము దేవుడి యొక్క బల్లారాధన ఏమిటి అని మనం తెలుసుకున్నాము. రెండవదిగా దేవుడి యొక్క బల్లారాధనలో పాల్గొనడానికి మనం ఎలా సిద్ధపడాలి అనే విషయం తెలుసుకోబోతున్నాం. If you would have a blessing today, you must understand the Lord's Supper. మీకు ఈరోజు జీవితంలో ఏమైనా ఆశీర్వాదం ఉంది అన్నట్లయితే మీరు బల్లారాధనను సరిగ్గా అర్థం చేసుకోవాలి. Secondly, you must prepare for the Lord's Supper. రెండవదిగా మీరు బల్లారాధనకు సిద్ధపడాలి. Amen. ఆమేన్. Prepare for the supper. సిద్ధపడండి దేవుడి బల్లారాధనలో పాల్గొనడానికి. Do you prepare for your supper at home? మీరు ఇంటికి భోజనము రాత్రిపూట తినడానికి ప్రతిరోజు Is there a సిద్ధపరచుకుంటారు planning కదా. to it? దానికి ఒక ఆలోచన ప్రణాళిక There is కలిగి a ఉంటారు thought కదా. process that you go through and you put it into action. ఏదో ఒక ఆలోచన నుండి దాన్ని క్రియారూపంగా మార్చి కదా మీ ఆహారాన్ని మీరు సిద్ధపరచుకుంటారు. Without thinking, without contemplating, you just cannot work or prepare a dinner for yourself, a supper for yourself. మీరు ఏం తినాలనే ఆలోచన లేకుండా ఏదో ఒక దాన్ని అయితే సిద్ధపరచుకోలేరు కదా And ఆహారంగా. every one of us on this planet Earth goes through this process. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రక్రియను ఎదుర్కొంటూనే ఉంటారు. So we need to think, we need to plan, we need to understand when we are partaking at the Lord's Supper. కాబట్టి మనం ఆలోచించాలి, అర్థం చేసుకోగలగాలి, సిద్ధపడి మనము బల్లారాధనలో పాల్గొనగలగాలి. Now notice in chapter 11 verse 2, Paul says, I praise you, brethren, that you remember me in all things and keep the ordinances, as I have delivered them unto you. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మును మెచ్చుకొనుచున్నాను. ఆమేన్. Amen. So it is very important for us to prepare for the Lord's Supper according to what the Bible says, not what according to what people say, because there will be different opinions and you'll end up being confused. So you might as well go to the Bible, what the Bible says, prepare yourself accordingly. కాబట్టి వాక్యానుసారంగా మీరు సిద్ధపడడం అనేది చాలా ముఖ్యము. లోకంలో ఉన్నవారు వారి వ్యక్తిగత అనుభవాలను మీతో పంచుకోవచ్చు, కానీ వాక్యం ప్రకారంగా మీరు వాక్యానికి ఆ బల్లారాధనకు ఎలా సిద్ధపరచబడాలి అనేది ముఖ్యము. But I have 3 suggestions to give to you today to prepare for the Lord's Supper. అయితే దేవుడి యొక్క బల్లారాధనలో పాల్గొనే ముందు ఈ 3 సలహాలు మీరు ఆచరించాలని నేను కోరుతున్నాను. Take the Lord's Supper willingly.
దేవుడి యొక్క బల్లారాధనను ఇష్టపూర్వకంగా స్వీకరించండి. Amen. ఆమేన్. Hallelujah. Number one, take the Lord's Supper willingly. Now, what I mean is that the Lord's Supper is not a duty, but it is a delight when you partake. దేవుడి యొక్క బల్లారాధనను ఇష్టపూర్వకంగా స్వీకరించండి అని చెప్తున్నాను అంటే ఈ అర్థం ఏంటి? ఏదో బాధ్యత మొక్కుబడిగా చేయడం కాదు, కానీ ఇష్టపడి ఇష్టపూర్వకంగా మనస్ఫూర్తిగా చేయగలగాలి. From your heart will flow a heartfelt of gratitude and thanksgiving to the Lord for what He has done. Maybe tears also might come out of your eyes for being thankful for what He has done for you and me. మీ హృదయపూర్వకంగా ఎప్పుడైతే బల్లారాధన స్వీకరిస్తారో అప్పుడు మీరు కన్నీరు కూడా కార్చవచ్చునేమో. మనస్ఫూర్తిగా దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకొని అది కృతజ్ఞతను చెల్లించే ఒక సందర్భము. You should feel free to kneel down in the Lord's house wherever you are, even if you are in the overflow sitting outside. You should feel free to kneel down, but it is a very personal time with the Lord, and out of your heart will flow rivers of water of thanksgiving, telling the Lord for what He has done for you. ఆమేన్, ఆమేన్. It's not about the blessings, it's not about your wealth or health or any other thing. It's only for the salvation's sake that you will thank the Lord. ఆమేన్. దేవుడి యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మందిరం లోపలైనా కానీ బయట ఉన్నప్పటికీ మీరు మోకరించడానికి ఎలాంటి ఆలోచన చేయనక్కర్లేదు. మీరున్న ప్రాంతంలో ఎప్పుడైతే మోకరించి హృదయపూర్వకంగా కృతజ్ఞతను చెల్లిస్తారో మీ హృదయంలో అది జీవధార వలె ఒక ధన్యత, దేవుడి పట్ల మీరు చెప్పాలనుకున్న కృతజ్ఞత అనేది ప్రవహిస్తుంది. అలా బల్లారాధనను స్వీకరించాలి. Amen. So it will become a common thing for you and me to obey the Lord. అయితే మీకు నాకు దేవుడికి లోబడడం అనేది ఒక సామాన్యమైన విషయంగా మారుతుంది. At the time of the Lord's table, no distractions. దేవుడి బల్లారాధనలో పాల్గొనేటప్పుడు మీ దృష్టిని మళ్లించేది ఏది ఉండడానికి వీల్లేదు. You will focus only on the Lord. మీరు కేవలం దేవుడి పైన మాత్రమే దృష్టిని ఉంచుతారు. Amen. Isn't it a blessing to enjoy? ఇది అనుభవించగలిగిన ఒక ఆశీర్వాదం It's కాదా? a pure love that has flown from Calvary to your heart. ఇది కల్వరి నుంచి మీ హృదయానికి ఇవ్వబడిన ఒక పవిత్రమైన పరిశుద్ధమైన ప్రేమ కాదా? He did not ask you to do any formality. ఆయన ఎలాంటి ఒక లోకపరితమైన పనిని చేయమని అడగలేదు. He did not force you to love Him, but He just came to you. He loved you first, the Bible says. ఆయన బలవంత పెట్టి మిమ్మల్ని ప్రేమించమని అడగలేదు. ఆయన ముందుగా మిమ్మల్ని ప్రేమించాడని బైబిల్లో చెప్పబడి ఉంది. Amen. Amen. So it's a sense of willingness that we give to the Lord. Willingly we partake at the table without any force. అయితే మీరు ఇష్టపడి ఇష్టపూర్వకంగా దేవుడి బల్లలో పాల్గొనగలగాలి, కానీ బలవంతము చేత కానే కాదు. Not because this brother, that sister, or somebody is taking, so I'll also take off. ఈయన ఆయన ఆవిడ వాళ్ళు తీసుకుంటున్నారు కాబట్టి నేను బల్లారాధన తీసుకోవాలని అనుకోకూడదు. The general mindset is like that of human beings, that we tend to copy one another. సామాన్యమైన మనుషుల ఆలోచన ఎలా ఉంటుంది అంటే ఒకరిని పోలినట్టు వారు చేశారంటే నేను ఇది చేయాలి. I would like to give you a suggestion. You want to copy your Jesus Christ. మీరు ఒకవేళ ఎవరినైనా వెంబడించి వారు చేసినట్టే నేను చేయాలి అనుకుంటే యేసు ప్రభు చేసినట్లే చేయండి. You'll find a radical change in yourself. మీ జీవితంలో ఒక అమూల్యమైన మార్పును మీరు చూస్తారు. You will never be the same. మీరు ఎలా ఉన్నారో అలా ఉండరు. When you start thinking like Jesus, you like to be like a child of God, isn't it? So you want to be like your father, isn't it? యేసు ప్రభు లాగా ఉండాలని మీరు నిర్ణయం తీసుకున్నట్లయితే తండ్రిలాగే మీరు ఉండాలనుకుంటారు కదా. Amen. So it is even at the table it happens. బల్లారాధన దగ్గర కూడా ఇది జరుగుతుంది. You receive that forgiveness with a thankful heart. ఆ దేవుడి యొక్క క్షమాపణను కృతజ్ఞత కలిగిన హృదయంతో మీరు పొందుకుంటారు. There is an anticipation that is there at the Lord's table. దేవుడి యొక్క బల్లారాధన దగ్గర ఒక ఎదురు చూపు అనేది ఉంది. I'm waiting, Lord. I want your forgiveness today. For without your forgiveness, what can I do? దేవా, నేను వేచి ఉన్నాను నీ యొక్క బల్లారాధన దగ్గర నీ క్షమాపణ కోసము. నీ క్షమాపణ లేదు అంటే నేను ఏం చేయగలను? I want my conscience to be clean. నా యొక్క ఆలోచన తలంపులు పరిశుద్ధపరచబడాలి. When I stand before you, I should be willing to listen to your voice. It should be clear for me. నేను నీ ముందు నిలబడప్పుడు నీ స్వరము నాకు స్పష్టంగా వినిపించులాగా నేను ఉండాలి. Let not anything hold me back. నన్ను ఏది వెనక్కకి లాగేటట్లుగా I ఉండకూడదు. want to come to you wholeheartedly today. నీ దగ్గర పూర్ణ హృదయంతో నేను That రావాలనుకుంటున్నాను. kind of a prayer has to flow out of our hearts. అలాంటి ఒక ప్రార్థన మీ హృదయం నుంచి ప్రవహించగలగాలి. Amen. Amen. So as you prepare for the Lord's Supper, number one is do it
willingly and take the Lord's Supper worthily. The second one. అయితే దేవుడి యొక్క బలారాధనకు మీరు పడేటప్పుడు మొదటిగా ఇష్టపూర్వకంగా చేయగలగాలి, రెండవది చాలా అమూల్యంగా మర్యాదతో చేయగలగాలి. Verse 27 we will read. 27వ వచనాన్ని మనం చూద్దాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. I want to be very clear with you over here. Today, when you partake of this supper in an unworthy way, you are guilty of nailing Jesus to the cross. మీరు ఒకవేళ మీ అందరికీ ఇది ఒక హెచ్చరిక లాంటిదే, అపవిత్రపు ఆలోచనలతో అపవిత్రంగా ఒకవేళ బలారాధనలో పాల్గొన్నట్లయితే మీరు ఎంతటి అపరాధం అంటే తిరిగి యేసు ప్రభువును శిలువ పైన మేకుతో కొడుతున్నట్లే. When we are partaking in an unworthy way, we are mocking at that sacred thing that Jesus has done for us. మనం ఎప్పుడైతే బలారాధనలో అపవిత్రంగా పాల్గొంటామో అది యేసు ప్రభు మన కోసం చేసిన త్యాగాన్ని హేళన చేస్తున్నట్లే. You know what mockery means? హేళన అంటే ఏంటో తెలుసా? You might be knowing, how people mock. వెక్కిరిస్తారు కొంతమంది, They make ఎలా fun. సరదాగా It's like నవ్వులాటకు standing before the cross and making fun of Jesus and nailing him to the cross. శిలువ ముందు నిలబడి యేసు ప్రభువును తిరిగి ఆ శిలువ పైన మేకుతో కొడుతున్న దాంతో సమానం ఆ ప్రవర్తన. That's what happens when we partake in the communion in an unworthy way. అదే జరుగుతుంది ఒకవేళ అపవిత్రమైన మార్గములో మనము బల్లారాధనలో పాల్గొంటే. It's like holding a hammer in your hand and driving the nail through the hands. చేతిలో ఒక సుత్తిని పట్టుకొని యేసు ప్రభు చేతి గుండానే ఆ మొలను మీరు దింపుతున్నట్లే Into the palms of Jesus. యేసు ప్రభు హస్తాలలో. I would no more dare to do that. నేను అలాంటి ధైర్యం చెయ్యను, I'd rather die on the spot. దానికంటే అక్కడికక్కడే మరణించడం మేలు. You'll be guilty of the blood of Jesus if you take the Lord's Supper in an unworthy way. యేసు ప్రభు రక్తం యొక్క అపరాధం మనకు అంటుకుంటుంది ఒకవేళ బల్లారాధన అపవిత్రముగా మనం We స్వీకరించాలి. have to be serious when we are partaking in the Lord's Supper. Partake in a worthy way. That's why it's also announced, or let the elements go by. బల్లారాధనలో పాల్గొనేటప్పుడు భయభక్తులతో పాల్గొనాలి, అందుచేతనే ప్రకటిస్తారు లేదా వారిని వెళ్ళనివ్వండి అని. Pastor, today my mind is not in place. Let the elements go by. ఈ రోజు నా ఆలోచన సరిగ్గా లేదు పాస్టర్ గారు, వారిని వెళ్ళనివ్వండి. Why do you want to lose the opportunity? ఎందుచేత అలాంటి ఒక అవకాశాన్ని Do you వదులుకోవాలనుకుంటున్నారు? know there is one thing that happens in heaven? మీకు తెలుసా పరలోకంలో ఒక పని The జరుగుతుంది. Lord himself distributes communion. దేవుడు తనకు తానుగానే స్వయంగా బల్లారాధనలో ఉన్న It is విషయాన్ని very, very important to partake in the communion. బల్లారాధనలో పాల్గొనడం అంతటి ముఖ్యమైన విషయం. As we just read, we get consecrated. We had learnt we are consecrated. It's a time that where you are sanctified from this world and you're separated for the Lord. ఇందాక మనం విన్నట్లుగానే పవిత్రపరుస్తాము, పవిత్రపరచబడ్డాము అని. ఇది ప్రక్రియ, లోకం నుంచి మీరు వేరుగా పరిశుద్ధపరచడము. Amen. ఆమేన్. So you have to do it in a worthily way. కాబట్టి చాలా గౌరవపూర్వకంగా అది చేయాలి మీరు. Once again, we'll read verse 28. ఇంకోసారి 28వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఆమేన్. Amen. So when we partake in unworthy way, we are bringing judgment upon ourselves, the Bible says. అయితే అపవిత్రమైన మార్గంలో బలారాధనలో పాల్గొంటే తీర్పు తీర్చబడడాన్ని మన పైన మనం తెచ్చుకుంటున్నట్లే. When we are holding the bread in our hands, we need to discern, we need to understand that it is the Lord's body. It is not some cake or something else that you're eating every day. ఆమేన్. ఎప్పుడైతే రొట్టెను మన చేతిలో మనం పట్టుకుంటున్నామో అది దేవుడి యొక్క శరీరము అనేటట్టి గౌరవము, ఏదో కేక్ ముక్క కాదు అనే గౌరవం ఉండాలి. Hallelujah. Some people are weak, some people are sick, some people are dead because they took the Lord's Supper unworthily. కొంతమంది బలహీనులు, కొంతమంది రోగగ్రస్తులైనారు, కొంతమంది మరణించారు. ఎందుచేతన అంటే ఈ బల్లారాధనను గౌరవంగా తీసుకోలేదు. Take it willingly, take it worthily. ఇష్టపూర్వకంగా తీసుకోండి, గౌరవపూర్వకంగా తీసుకోండి. Hallelujah. You may say, Pastor, tell me how to take it worthily. పాస్టర్ గారు నాకు చెప్పండి అది ఎలా తీసుకోవాలి మరి మర్యాదగా. Here's how you take it worthily. ఈ చెప్పబోయే విషయం లాగా Partake with reverence. దానికైన విషయము
తెలుసుకొని దాని ముఖ్యత్వాన్ని తెలుసుకొని చేయండి. Partake with repentance, ఆ గౌరవంతో పశ్చాత్తాపంతో చేయండి. so that you will be redeemed and you will be reconciled. అందుచేతన మీరు విమోచింపబడి దేవుడితో సమాధానం కలిగి ఉంటారు. Amen? Amen. So that's how we enjoy the Lord's Supper. ఆ తీరుగానే దేవుడు మన కోసం చేసిన బల్లారాధనను మనం ఆస్వాదిస్తాము. Amen. Amen. So we enjoy. కాబట్టి మనం దాన్ని ఆస్వాదిస్తాం. You enjoy your forgiveness in Him. మీ యొక్క క్షమాపణను ఆయనలో మీరు ఆస్వాదించగలరు. Total forgiveness. పూర్తి క్షమాపణ. Whatsoever might be your sin, my sin, but when we do it in a worthy way, and that repentance and we have it in our heart, that forgiveness when you receive in your heart, it's cleansed completely and you're free completely. ఎలాంటి పాపమైనప్పటికీ మీరు ఎప్పుడైతే ఆ పాపం నుంచి కడగబడి క్షమాపణను పొందుకుంటారో మీరు పొందుకోవాల్సిన శిక్ష నుంచి విడుదల పొందుతారు. దేవుడితో ఒక సమాధానాన్ని We ఏర్పరచుకుంటారు. say, thank you, Lord, for I am forgiven today. దేవా కృతజ్ఞతలు ఈ రోజు నన్ను క్షమించినందుకు. Thank you, Lord, that my sins are under the blood of Jesus. It is covered with the blood of Jesus. ధన్యవాదాలు దేవా, నా పాపాలను నీ రక్తము చేత కడిగి ఉన్నావు, కప్పి ఉన్నావు. Because the blood of Jesus cleanses me from all sin. ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తము నన్ను సమస్త పాపాల నుంచి శుద్ధపరుస్తుంది. Amen. Amen. First is we enjoy forgiveness. Second is we enjoy our fellowship with Him. మొదటిగా మనము బల్లారాధనను ఆస్వాదిస్తున్నట్లుగానే అనుభవిస్తున్నట్లుగానే ఆయనతో ఉన్న సంబంధాన్ని సత్సంబంధాన్ని మనం Where ఆస్వాదించగలుగుతాము. 2 or 3 are gathered in His name, there I am, He says. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామాన్ని బట్టి నన్ను జ్ఞాపకం చేస్తారో అక్కడ నేను ఉన్నాను అని ఆయనే చెప్పి ఉన్నాడు. We all have gathered in His name, and the moment we worship, His presence is here. He is here today with us. మనము అందరము కూడుకున్నది ఆయన నామాన్ని బట్టే, కాబట్టి ఆయన యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది. So what we do in the Lord's presence, do you think the Lord is watching or no? అయితే దేవుడి యొక్క సన్నిధిలో మనం ఏం చేస్తున్నాము అనేది దేవుడు చూస్తున్నాడు అంటారా, చూడట్లేదు అంటారా? దేవుని కళ్ళు ఉన్నాయా? గాడ్ హస్ ఐస్. Hallelujah. He can see even if his eyelids are closed. ఆయన కళ్ళు మూసుకొని ఉన్నా కానీ మనల్ని చూడగలగడు. Hallelujah. He is our creator. ఆయన He మన knows us సృష్టికర్త. in and out thoroughly. మనలో ఉన్న పూర్తి విషయాలు సమస్తము ఎరిగినవాడు ఆయన. He has scanners with him. ఆయన స్కానర్స్ లాగానే Or పైన you can say he has a telescope also. లేదా ఎంత దూరంలో ఉన్నా చూడగలిగిన టెలిస్కోప్ From heaven above, right, zoom into your heart. పరలోకం నుంచి నేరుగా మీ హృదయంలో ఏం జరుగుతుందో చూడగలడు. That's the beauty of the Lord. అదే దేవుడి యొక్క గొప్పతనం. And still we think, maybe the Lord is not seeing me now. అయినప్పటికీ మనం అనుకుంటాం దేవుడు చూడట్లేదేమో, Nobody is there, no? ఎవరు లేరు కదా, ఎవరు చూడట్లేదు కదా, ఎలాగో Let me go on. పర్వాలేదులే నేను చేస్తాను చేసేది. We are blinded for our own self. మన సొంత ఆశలు ఆలోచనలోనే మనము అందులంగా We ఉన్నాం. cannot think the Lord is blind or He is being deceived or fooled. We are fooling our own selves. మనం అనుకోవడానికి వీల్లేదు దేవుడు మోసం చేయబడతాడు, దేవుడిని మనం మోసగించగలము, తప్పించుకోగలము అని. Amen. ఆమేన్. So we need to enjoy that forgiveness from a repentant heart. కాబట్టి ఆ క్షమాపణను కూడా మనము ఒక పశ్చాత్తాపం కలిగిన హృదయంతో అనుభవించగలగాలి. Amen. ఆమేన్. So we are the guests and He is the host at the Lord's table. అయితే మనం అతిథులము, మనకు ఆహ్వానాన్ని ఇచ్చినది ఆ దేవుడే ఆ బల్లారాధన దగ్గర. Amen. Amen. Suppose there is a literal house here and we are the ones who are being invited at the Lord's table, isn't it? ఊహించుకోండి, ఇది ఒకరి ఇల్లు, ఆ ఇంట్లో ఉన్న బల్ల దగ్గర మనం అందరినీ ఆహ్వానించి విందు కోసం ఆహ్వానించారు. Whose house is this? ఎవరి మందిరము, ఎవరి ఇల్లు ఇది? ఎవరు తెలియదు ఎవరి ఇల్లు ఇది. Nobody knows whose house is this. Okay. What is the church name, by the way? మన సంఘం పేరేంటి? You're sitting in the church. Do you know the church name? ఈ సంఘం యొక్క పేరేంటి? The Lord's, look at your neighbor and try to look with the Lord's eyes. ఒక 5 క్షణాలు మీరు చూసి మీ పొరుగు వారిని Take 10 దేవుడు మిమ్మల్ని ఎలా seconds, doesn't చూస్తుండొచ్చు అని చూడండి. Even if it's your relative, your family member, look at your neighbor. See how the Lord would like to see this person as.
మీ పొరుగు వారిని, మీ సొంత వాళ్ళైనా కానీ మిత్రులైనా కానీ వారిని ఒకసారి చూసి దేవుడు వీరిని ఎలా చూస్తుండొచ్చు అని ఆలోచించండి. Hallelujah. హల్లెలూయా. You will get your answer. మీకైన సమాధానం మీకు వస్తుంది. Yes? Does the Lord condemn? దేవుడు శిక్షణ ఇవ్వాలని అనుకుంటాడా? ఈయన పాపిష్టుడు, పాపాత్ముడు. పాప పో. Does he say go or come? పాపం చేశాడు కాబట్టి దేవుడు తిరస్కరిస్తాడా లేదా ఆహ్వానిస్తాడా? You sinner, you go, does he say? పాపాత్ముడా దూరం పో అని దేవుడు In అంటాడా? fact, he is the only one in this world who will say come. ఆయన మాత్రమే ఉంటాడేమో పాపి అయినప్పటికీ దగ్గరికి రా And he will say, I'll forgive you. చెప్తాడు, నేను నిన్ను Or he క్షమించాను, will say, you're forgiven. నీవు క్షమింపబడ్డావు అని. Amen. So do you think that he looks equally to everyone? మీకు అనిపిస్తుందా అందరినీ సమదృష్టితో చూస్తాడు దేవుడు అని? Does he have racism in his mind, color? ఆయన దృష్టిలో ఏమైనా పక్షపాతం ఉందా? రంగు చేత ఇలా Religion. కనిపిస్తారని మతపరంగా? Nothing at all. Absolutely clean you'll find him. ఆయన పరిశుద్ధుడు, ఎలాంటి పక్షపాతం లేని దేవుడు అని మీరు తెలుసుకుంటారు. Amen. Amen. So let's learn to look from his perspective. కాబట్టి దేవుడి దృష్టి నుంచి మనము చూడడం నేర్చుకుందాము. Amen. ఆమేన్. Hallelujah. So today is the supper with him that we are going to celebrate. అయితే ఈ రోజు విందు మనము బల్లారాధనలో దేవుడితో కలిసి వేడుక చేసుకోబోయేది. So how would you feel? అయితే ఎలా అనుకుంటారు మీరు? I would like to call the worship team also at this time. బల్లారాధనలో Or ఆరాధకులు musician కూడా at least. రావాలని కోరుకుంటాను. I want to tell you, you will enjoy your future with him. మీరు దేవుడితో మీ భవిష్యత్తును అనుభవిస్తారు, ఆస్వాదిస్తారు. Amen. Amen. Because you're going to enjoy his forgiveness. ఆయన యొక్క క్షమాపణను మీరు ఆనందకరంగా ఆహ్వానిస్తారు కాబట్టి You're going to enjoy his fellowship. కాబట్టి ఆయన సహవాసాన్ని కూడా మీరు ఆనందంగా పొందుకుంటారు. Fellowship with him. ఆయనతో సహవాసము. Amen. ఆమేన్. Hallelujah. And I want you to contemplate that he is coming again. అయితే మీరు ప్రకటించి ఆలోచించగలగాలి ఆయన రానై ఉన్నాడు అని. Amen. Amen. Because not only does the Lord's Supper ask us to look back, he is also asking us to look forward. దేవుడి యొక్క బల్లారాధన గతంలో ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడమే మాత్రమే కాదు, భవిష్యత్తులో ఆయన చేయబోయే అద్భుత కార్యాన్ని కూడా ఆలోచించండి అని. We do show the Lord's that till he comes. So he's asking us to look into the future also. When you're partaking at the table, you're also anticipating for the Lord's coming. ఆయన తిరిగి రానై ఉన్నంత వరకు మనం సిద్ధంగా ఉన్నాము అంటే భవిష్యత్ కాలంలో దేవుడు మన కోసం రాబోతున్నంత వరకు మనల్ని మనం సిద్ధపరచబడి భవిష్యత్ కోసం సిద్ధపడాలి. In an Orthodox Jewish home, when they have the Passover feast, they remember the Passover feast as the Lord's Supper. They are joined together. అయితే యోధుల కుటుంబంలో ఒకవేళ అందరూ ఒక విందుకి కానీ కలిసినట్లయితే ఈ ఆహారము దేవుడితో మనం చేసిన ఆహారము అని జ్ఞాపకం చేసుకునేటట్లుగా ఉంటుందా? And when they celebrate this, they keep a chair, an empty. Can I have an empty chair here? వారి ఇంట్లో ఒక విందుగాని చేస్తున్నట్లయితే ఆ సమూహంలో ఒక ఖాళీ కుర్చీ కూడా పెడతారు. ఇప్పుడు They పెట్టినట్లుగా will have an empty chair there. అక్కడ ఎవరు కూర్చోకుండా ఒక కుర్చీని పెట్టి, Hallelujah. And they call it as the Elijah's chair. అది ఏలియా యొక్క కుర్చీ అని పిలుస్తారు. And in the middle of the Passover feast, the eldest son would go to the door and look to see if Elijah is coming. ఆ గొప్ప విందులో కుటుంబంలో ఉన్న పెద్ద కుమారుడు వెళ్ళి గుమ్మం దగ్గర చూసి ఏలియా వస్తున్నాడా అని ఎదురు చూస్తున్నట్లు. Because they have been always expecting that Elijah will come. ఎందుకంటే వారు ఎప్పుడు ఎదురు చూసేది ఏలియా వస్తాడు అని. Hallelujah. Today, when we partake at this feast, we are expecting the Lord to come. అయితే ఈరోజు మనం ఈ బల్లారాధనలో పాల్గొనబోతుండగా దేవుడు మన కోసం రావాలి అని మనం ఎదురు చూస్తున్నట్టు. Today, you and I are given the privilege to partake with him at this feast. మీరు నేను ఈరోజు ఆయనతో ఈ విందులో పాల్గొనే అమూల్యమైన భాగ్యాన్ని పొందుకున్నవారము. Every Sunday is a day of feast with him. ప్రతి ఆదివారము బల్లారాధన అంటే ఆయనతో విందు చేసుకోవడానికైనా అవకాశము. Amen. ఆమేన్. Hallelujah. So as we are expecting Jesus to come at any moment, do you know that moment can be now?
అయితే యేసు ప్రభు ఏ క్షణమైనా రాకడ సమీపమై ఉన్నది అని మనం చెప్తున్నట్లుగా యేసు ప్రభు ఈ క్షణం వస్తాడు అని మీరు అనుకుంటున్నారా? Sometimes I just think perhaps we'll take the bread down here and the cup up there. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, రొట్టె ముక్క ఇక్కడ తిన్న తరువాత వెంటనే పరలోకానికి చేరి అక్కడ ద్రాక్షారసాన్ని స్వీకరిస్తామేమో. You see, many of us smiled when we said up there because we all love to be up there. ఇక్కడ నేను పైన మనము అన్నప్పుడు చాలా మంది చిరునవ్వు నవ్వారు, ఎందుకంటే అక్కడ ఉండాలని మనం ఇష్టపడతాము. With the same smiles, we all will celebrate because the Lord Himself will be there. అట్టి చిరునవ్వుతోనే మనము వేడుకగా ఉంటాము, ఎందుకంటే అక్కడ దేవుడే మనకు ఆ బల్లారాధనను ఇచ్చు. But it's nothing less now. His presence is here too. అయితే ఇక్కడ కూడా ఏమీ తక్కువ కాలేదు, ఎందుకంటే ఆయన సన్నిధి ఇక్కడ కూడా మన తోడై ఉన్నది. Don't wait for you to yourself to go to heaven. In fact, you can bring heaven down here on this earth. పరలోకానికి వెళ్ళి చేరేదాకా వేచి ఉండకండి, మీరు ఇక్కడ ఉన్నట్లయితే పరలోకమే మీకోసం దిగి వస్తుంది. Amen. Amen. For in such an hour as ye think not that the Son of Man cometh. ఎందుకంటే ఈ సమయంలో దేవుడి యొక్క కుమారుడు రావాలనుకుంటే రాలేడా? That is how we enjoy our future. ఆ తీరుగానే మన భవిష్యత్తును మనం ఆనందిస్తాము. Because we know the day we close our eyes here, we will be in the fullness of His love, in His glory, in His presence, and always worshiping Him. ఎందుకంటే మనకు తెలుసు, ఏ రోజైతే మనం కన్ను మూస్తామో ఆయన సన్నిధినే చేరుతామో, ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తామో అక్కడ ఆనందాన్ని పొందుతాము. Understand the Lord's Supper. దేవుడి యొక్క బల్లారాధనను అర్థం చేసుకోండి. It's very important for us. అది మన కోసం చేయబడింది. He loves us dearly. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, He is here for you. మన కోసం ఉన్నాడు. He's only here for you today. మీ కోసమే ఇక్కడ మనతో ఉన్నాడు ఆయన. And He's here to speak to your heart. మీతో మీ హృదయంతో మాట్లాడడం కోసం ఆయన సిద్ధంగా ఉన్నాడు. And He has been speaking thus far. ఇప్పటిదాకా మాట్లాడుతున్న దేవుడు ఆయన. Don't you think He is able to carry you? మీకు అనిపించట్లేదా ఆయన మిమ్మల్ని తీసుకెళ్ళగలిగిన సమర్థుడని? Don't you think He is able to do everything for you? మీకోసం సమస్తము చేయగలిగిన వాడు అని మీరు He గ్రహించట్లేదా? feeds the birds of the air. మాటలు గాల్లో చెప్తున్నాడా? He will feed you with everything best possible. ఒకవేళ పక్షులకు ఆహారాన్ని ఇవ్వగలిగితే మీకు శ్రేష్టమైన ఆహారాన్ని ఇవ్వగలిగిన దేవుడు. So today, won't you give your heart to the Lord? అయితే మీ హృదయాన్ని ఈ రోజు దేవుడికి అప్పచెప్పండి. Won't you serve the Lord? దేవుడికైన సేవను మీరు చేయరా? Won't you stand for Him? ఆయన కోసం నిలబడలేరా? Won't you commemorate your life for Him? మీ యొక్క జీవితాన్ని ఆయన కోసం ప్రకటించలేరా? Won't you celebrate with Him? ఆయనతో వేడుకలో పాల్గొనలేరా? Won't you communicate to Him? ఆయనతో సంభాషించలేరా? Won't you contemplate about Him? ఆయన గురించి ఆలోచించలేరా మీరు? Won't you take part in the Lord's Supper willingly? దేవుడి యొక్క బల్లలో ఇష్టపూర్వకంగా పాల్గొనలేరా? Won't you take part in the Lord's Supper worthily? బల్లారాధనలో పవిత్రంగా పాల్గొనలేరా? For it is He who has redeemed you. ఎందుకంటే ఆయనే మిమ్మల్ని విమోచించిన వాడు. For it is He who has reconciled you. ఎందుకంటే ఆయనే మీకు సమాధానాన్ని ఇచ్చిన వాడు. It is He that you are partaking with reverence for. ఆయన వలనే మీరు గౌరవపూర్వకంగా బల్లారాధనలో పాల్గొంటున్నారు. It is He who wants that repentant heart today. ఎందుకంటే ఆయన మీరు పశ్చాత్తాపం కలిగిన హృదయాన్ని ఉండాలని కోరుకుంటున్నారు. So take part in the Lord's Supper today watchfully. కాబట్టి బల్లారాధనలో చాలా దృష్టిని కలిగి గౌరవంగా పాల్గొనండి. Enjoy the Lord's Supper. ఆనందించండి దేవుడి యొక్క బల్లారాధనలో. Enjoy your forgiveness. ఆయన మీకు ఇచ్చిన క్షమాపణను బట్టి ఆనందించండి. Enjoy your fellowship. మీరు సహవాసాన్ని ఆనందించండి. And enjoy your future with Him. మీ భవిష్యత్తు దేవుడితో ఉందని ఆనందించండి. If you're not born again, today the Lord gives you this opportunity. మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించకున్నట్లయితే ఇది మీకైన అవకాశం. He gives you this opportunity to accept Him in your heart. ఆయనను మీ హృదయంలో స్వీకరించడానికైన అవకాశం ఇది. If you don't know Him, you're not listening or you're not able to hear His voice, this is the time that you need to surrender your heart to the Lord at the cross. ఆయన మీకు తెలియనట్లయితే, ఆయన స్వరము మీ హృదయం విననట్లయితే ఈ క్షణమే సిలువ దగ్గర మిమ్మల్ని మీరు సమర్పించండి. There is no other way but only one way, and that way is Jesus. ఇంకో మార్గం అనేది లేదు, యేసు ప్రభువే ఏకైక మార్గము.
And those of you who are born again, you can partake in the Lord's Supper. ఎవరైతే యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించారో వారు బల్లారాధనలో పాల్గొనవచ్చు. This is the invitation for you. ఇది మీ అందరికైన స్వాగతము. The Lord is here today. దేవుడు ఇక్కడ ఉన్నాడు. And as you partake in the Lord's Supper, believe that the stripes that He has bore for you, when you're partaking in the flesh, that is going to bring you a healing to your bones, to your soul, in your relationship with Him, in your spiritual relationship, may it be, or in your other relationships, may it be on this earth, that the Lord is going to bring a healing now. ఆమేన్. అయితే బల్లారాధనలో పాల్గొనేటప్పుడు యేసు ప్రభువు పొందిన గాయాల చేత మనం స్వస్థత పొందుకున్నామనే సత్యాన్ని గ్రహించండి. గాయాల నుంచి స్వస్థత అంటే అది మీ సంబంధాల్లో కావచ్చు, జీవితంలో కావచ్చు, మీ ఉద్యోగంలో, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా ఎటువంటి అనారోగ్యం ఉన్నా దాంట్లో మీరు స్వస్థతను పొందబోతున్నారు. And the blood that you're going to partake, it is the blood of Jesus. It is grape juice, but we need to understand it resembles, it shows that you're partaking in the blood of Jesus. తీసుకొనబోయే ద్రాక్షరసము యేసు ప్రభు రక్తానికైన చిహ్నము, ప్రతీక. ఆ రక్తము పరిశుద్ధపరచగలదు, కడిగివేయగలదు, మిమ్మల్ని తిరిగి దేవుడితో కలపగలదు. The blood that covers your sin and my sin. మీ పాపాన్ని, నా పాపాన్ని కడగగలిగిన పవిత్రమైన రక్తము. The blood that brings the hand of the Heavenly Father on us. పరలోకంలో ఉన్న తండ్రి యొక్క హస్తము మన పైకి తేగలిగిన రక్తము. The blood that reconciles us to our Abba Father. మన తండ్రి అయిన దేవుడితో మనల్ని సంబంధం చేసి సత్సంబంధంలో ఉంచగలిగిన సమాధానమైన రక్తము. That is the blood that runs in your veins. అదే రక్తము మీ యొక్క శరీరంలో ప్రసరిస్తుంది. In your heart, in your life. మీ హృదయంలో, మీ జీవితంలో ప్రసరిస్తున్న రక్తం. There is purity in that. అందులో పరిశుద్ధత ఉంది. Don't live an impure life. ఒక అపవిత్రమైన జీవితం జీవించకండి. Live for the glory of the Lord. దేవుడి యొక్క మహిమార్థమై జీవించండి. In Jesus' name. యేసుక్రీస్తు నామమున Amen. ఆమేన్. Over to the worship team.